సూర్యాపేట జిల్లాలో అధికార పార్టీ అరాచకాలు మితిమీరాయి. ఇక నేరేడు జిల్లా మండలం పులగంబండ తండాలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి దౌర్జన్యానికి దిగాడు. మనీ పవర్ పాలిటిక్స్ తో ప్రత్యర్థుల్ని విత్ డ్రా చేయించాడు. ఇక ఈ నేపథ్యంలో అధికార పార్టీ జులుంను నిరసిస్తూ గ్రామస్తులంతా ఏకమయ్యారు. కాంగ్రెస్ నేతల గూండాయిజానికి వ్యతిరేకంగా పిడికిలి బిగించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలంటూ పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ఏకగ్రీవాన్ని రద్దు చేసి తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. డౌన్ డౌన్ కాంగ్రెస్ నినాదాలతో జనం హోరెత్తించారు. అధికార దర్పంతో ఇష్టానుసారంగా చెలరేగిపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మా తండకు ఓటు లేదు. ఓటు వేసిన వాళ్ళు పెద్ద పెద్దలు అందరూ ఏకగ్రీవంగా వేసిర్రు. వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుని ఏకగ్రీవంగా వాళ్ళు తెలుసుకోట. మాకు తెలియదు, మాకు సర్పంచ్ ఓట్లు కావాలి, సర్పంచ్ మాకు కావాలి. మాకు తెలియకుండా ఇక సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ఇక సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రాము? నిఖత్ గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నల్గొండ జిల్లాలో ప్రధానంగా ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నాయకుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అప్రజాస్వామ్యంగా చట్టాన్ని చేతిలో తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడికక్కడ కూడా వ్యవహరిస్తా ఉన్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలోనే నిబంధనలకు విరుద్ధంగా అప్రజాస్వామ్యంగా డబ్బులను ఎరవేసి అధికారాన్ని అక్కడ ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేసి ప్రత్యర్థి పార్టీల వారిని విత్డ్రాల్ చేయించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడంతో అక్కడ ఉన్నటువంటి పులగంబండ తండ గ్రామస్తులందరూ కూడా తిరుగుబాటు చేశారు. నేరేడుచల్ల మండలంలో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్న అధికారులపైన కూడా ఒక్కసారిగా కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తామంతా కూడా ప్రజాస్వామ్యంగా తమకు నమ్ముకున్నటువంటి ఓటును ఉపయోగించుకొని తమకు నచ్చినటువంటి నేతను ఎన్నుకున్నటువంటి అవకాశాన్ని కోల్పోయేలాగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరించారంటూ కూడా తీవ్రంగా ఆరోపణ చేస్తూ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. డబ్బులకు కొని ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి అధికార పార్టీ నాయకులు అరాచకం చేస్తున్నారంటూ కూడా పులగంబండ తండ సంబంధించినటువంటి గిరిజనులందరూ కూడా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఖచ్చితంగా తమ తండాలో ఎన్నికలు నిర్వహించాల్సిందే, తమకు ఓటు వేసేటువంటి హక్కును కల్పించాల్సిందే అంటూ కలెక్టర్ గారు కూడా ఇప్పటికే వినతి పత్రం అందించేందుకు వాళ్ళంతా కూడా సూర్యాపేట బయలుదేరుతా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజ్యాంగాన్ని కాపాడాల్సింది పోయి రాజ్యాంగాన్ని కాలరాస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఏకగ్రీవం ఏ విధంగా చేస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒక్కసారిగా కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. ఎవరైనా విత్డ్రా చేయకపోతే వాళ్ళపైన ఇళ్లపైన దాడులు చేయడం, వారిని ఏదో రకంగా భయపెట్టి వాళ్ళ దారిలోకి తీసుకొచ్చి విత్డ్రాలు చేయించి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏకగ్రీవం అయ్యేలాగా అక్కడ చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. డబ్బులు పెట్టి పదవులు కొనుక్కున్నటువంటి పదవి అది పదవి కాదు, దానికి ఎలాంటి అర్హత లేదు, ఆ సర్పంచ్ని మేము ఎప్పుడు కూడా గౌరవించమంటూ కూడా పులగంబండ తండ వాసులైతే నిరసన కార్యక్రమం దిగి ఒక్కసారిగా కూడా తమ చైతన్యాన్ని చూపారు. అదే రకంగా సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 60 వరకు కూడా డబ్బులు పెట్టి సర్పంచ్ పదవులను కొనుక్కున్నారు. అక్కడ కూడా ఇదే రకంగా ఏకగ్రీవాన్ని రద్దు చేయాలి, ప్రజాస్వామ్యంగా ఎన్నికలకు రావాలి, ప్రజల యొక్క నమ్మకాన్ని అక్కడ పొందాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రజల ఓటు హక్కు లేకుండా వాళ్ళకు వాళ్ళే ఏకగ్రీవం అయితే దానికి అర్థమే లేదు, సర్పంచ్ పదవికి ఎలాంటి నైతికత లేదంటూ కూడా అక్కడ నిరసన కార్యక్రమం దిగారు. ఇప్పటికైనా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కల్పించుకొని తన నియోజకవర్గాలైనా సరే ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా అక్కడ ఎన్నికలు నిర్వహించేలాగా అన్ని పార్టీలను గౌరవిస్తూ ప్రధానంగా ఓటర్లను గౌరవిస్తూ అక్కడ ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా నేరేడుచల్ల మండలంలోని పలు తండాల గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ రాము.